మీరు చెప్పకుండానే మీ చేతుల్లో గొలుసులే చెప్తున్నాయి. చూశారా? ఆ చేతులకున్న బేడీలు చూశారా? వీళ్ళెవరో కేడీలు, దొంగలు, పోలీసులకు టోపీ వేసి పారిపోయి వచ్చారు. కాదు సారు, మేము సారులం కాదు, కొండరాజులం. సారు కాకపోతే కొండరాజు. మేం దొంగలం కావు. మా చేతులకున్న పోలీసులు బేడీలు కావు. ఏం ఆడతావు నాటకం? ఊరుకో. వినండి, ఇట్లాంటి వాళ్ళే మనకు చెడ్డ పేరు తెచ్చేది. వస్తారు, ఏదో కథలు చెబుతారు. మనం అయ్యో పాపమని నీడనిస్తాము. చివరికి తప్పంతా మనం ఎత్తిన పడుద్ది. మనం దొంగలైపోతాం. అందుకని ఇలా తచ్చిన పోలీసులకు పట్టించాలంటే రాయి పారిపోతున్నారు. పట్టుకోండి, పట్టుకోండి. ఊడ్చిపండి పెట్టేలాగా వదలకుండా తగులుకున్నాం. వాళ్ళు వస్తున్నారు. పద. వాళ్ళు మనం ఎలదాటిపోయినారు. వాళ్ళ పొత్తుకు మనకు లేదు. వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? పోదాం, పోదాం వెనక్కి. ఏమిటి అచ్చం రాము తల్లిలా ఉందా? నా కళ్ళకే కాదండి, బల్లుకి చివరికి బిల్లుకి కూడా అలాగే అనిపించింది. అయితే వెంటనే ఆ మనిషిని ఇక్కడ తీసుకురండి. డబ్బుకు లొంగిందా సరే సరే, లేదా తెలుసుగా ధనాధన్. అత్తగారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీరేనా అని. అదేమిటి బాబు? మా పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? కూతురు వెళ్ళిపోయిందని దిగులా? కాదు బాబు, కొడుకు చెడిపోతున్నాడేమోనని. అదేంటమ్మా, అన్నయ్య చెడిపోవడం ఏంటి? అసలు మీకు అనుమానం ఎంత కలిగింది? దానికి కారణం ఉంది బాబు. చిన్నప్పుడు వాడి జాతకం చూసి అమావాస్య అర్ధరాత్రి పుట్టాడు, అయితే చాలా గొప్పవాడన్నా అవుతాడు, లేకపోతే పెద్ద గజ దొంగ హంతకుడు అవుతాడని చెప్పారు. ఎవరండి ఈ రోజుల్లో జ్యోతిషాన్ని కూడా నమ్మడమేనా? ఆ మాటకొస్తే నేను వంశాన్ని చెడగొట్టేవాడిని అవుతాను అన్నారు. అయ్యానా? ఏమో, ఎవరు చూశారు? అయ్యగారి సంగతి ముందు ముందు కదా తెలియాలి. ఆహా, చూశారా అత్తగారు, మీ కూతురికి నా మీద ఎంత నమ్మకము. అది ఒక రకంగా నిజమే బాబు. ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేం. నువ్వేం అనుకోవద్దు బాబు. ఎందుకు చెప్తున్నానంటే, లలిత అని నాకు ఒక చెల్లెలుండేది. అమ్మా, నీకు చెల్లులా? ఎప్పుడు చెప్పలేదే. మా పెళ్ళెప్పుడైనా కనపడలేదు? నాకు కనపడే చాలా సంవత్సరాలైంది. మేమిద్దరం కవల పిల్లలం. అచ్చు నాలాగే ఉంటుంది. దానికి ఎప్పుడు ఏ చెడు సావాసం పట్టిందో ఉన్నట్టుండి ఒక రోజు కనపడకుండా పోయింది. అక్కడుంది, ఇక్కడుంది, ఇలా ఉంది, అలా ఉందని కొన్నాళ్లు పాడు కబుర్లు విన్నాం. ఆ తర్వాత వినడమే మానేశాం. ఓహో, అదే సంగతి. అత్తగారు, మీరు ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనతో దిగులతో కుమిలిపోతుంటారు. నా మాట విని మాతో వచ్చి ఉండండి. మాకు మాత్రం ఎవరున్నారు పెద్ద దిక్కు? మీరు తప్ప. ఆ మాట చాలు బాబు. అంటే నేను ఉట్టి మాటల మనిషినేనా? చెప్పండి, ఈ క్షణం మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నాకు నువ్వు చేయవలసిందల్లా రాము ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేర్చుకో. ఉద్యోగం ఏ కర్మండి, రాము రావాలే గాని మా వ్యాపారాలని అతనికి అప్పచెప్పి మేమిద్దరం హాయిగా దేశాలు తిరుగుతాం. చూసావా అమ్మా, అప్పుడే మీ అల్లుడి గారికి ఎలాంటి తిరుగుబోతు బుద్ధి పుట్టిందో. ఆహా, కావలసినంత డబ్బు ఇస్తావు సరే, అసలు నేనేం చెయ్యాలి అంట. ముందు నువ్వు ఈ వేషం భాష మార్చుకోవాలి. కాస్త గొప్పింటి ఆడ మనిషిగా కనపడాలి. ఎలా? నే పుట్టింది గొప్పింటానే కానీ ఏం లాభం? పెరిగింది బురదలో, అదంతా వదిలించుకోవచ్చు. నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేయాలో మేము తర్వాత చెప్తాం. నమ్మకంగా చేశావా? నువ్వేం అడిగినా ఇస్తాం. దగా చేశావా? సారా వ్యాపారంలోనే దగా చేశారు కదా, కల్తీలు బొల్తీలు ఆశలు కదా. అల్లు తీసుకెళ్ళు. నడు నడు, ఉతికి ఆరేసి ఇస్త్రీ పట్టించి చంద్రబాబులా తయారు చేస్తాను. నడు. ఎప్పుడు అనగా వెళ్ళి ఎప్పుడు వస్తాండవరా?